దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము ప్రతిష్ఠితార్పణలు. నిర్గమాకాండం 25 అధ్యాయం 4-6 వచనములు. నిర్గమాకాండం 25 అధ్యాయం 8 వచనము. నేను వారితో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించి నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలను అని మోషేతో చెప్పెను తండ్రి అయిన దేవుడు. దేవుడు ప్రజల మధ్య నివసించుటకు ఆయనకు పరిశుద్ధ స్థలము అవసరము. దేవుడు నివసించే స్థలము పరిశుద్ధమైనదిగా ఉండాలి. దాని పవిత్రతను కాపాడే బాధ్యత యాజకుడైన మోషేకు అప్పగించాడు. పవిత్రతను నిత్యము మనము కాపాడుకుంటూ ఉండాలి. పరలోకములో మందిరము ఎలాగున్నదో అలాగే కట్టవలనని మోషేకి చెప్పి పరలోకంలో ఉన్న మందిరపు నమూనా అనగా మోడల్ మోషేకు దేవుడు చెప్పాడు. దేవుని నివాసము స్థల రూపము కర్త ఆయనే. ఆయన ఆజ్ఞ ప్రకారంగానే గుడారము పవిత్రంగా కట్టాలి. అది దేవుని సన్నిధి తన ప్రజలతో నుండుటకు సూచనగా ఉన్నది. అయితే దేవుడు ప్రజలతో నివసించుటకు ప్రతిష్టార్పణలు అనగా నిర్గమాకాండం 4 అధ్యాయం 6 వచనంలో మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలను ఏమనగా బంగారము, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్రవశ్చల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్యముల రూపమునకు సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏఫోదుకు పతకమునకు చెక్కు రత్నములు అనునవి అని దేవుడు కోర్చున్నాడు. మనపూర్వకంగా ఇచ్చే వారి యొద్దనే తీసుకొనవాలనని ఇశ్రాయేలుతో ఖచ్చితంగా చెప్పారు. మోషే అందుకు అంగీకరించాడు. అంగీకరింపబడే అర్పణల యొక్క వివరములు తెలపబడినవి. ఈ అర్పణలు దేవుని గుడారంలో నిర్మాణంలో ఉపయోగించవలసి ఉన్నది. దేవుడే ప్రజల దగ్గర నుండి అర్పణలు అడుగుచున్నాడు. దేవుని సన్నిధిలో అర్పణలు అర్పించడం అనేది దేవుని ప్రజల విశ్వాసమునకు పరీక్ష. అర్పణలు అర్పించుట దేవుని ఎడల ప్రేమ, భక్తి, విశ్వాసము మరియు భయమును వ్యక్తపరచును. సమర్పించవలసిన అర్పణలు వివరములు పరిశీలిస్తే దేవుని సన్నిధికి శ్రేష్టమైన విలువైన అర్పణలు తీసుకురావాలనని అర్థమవుచున్నది. దేవుని గుడార నిర్మాణమునకు సంబంధించి ఇచ్చిన అనేక సూచనలు గమనిస్తే ప్రత్యక్ష గుడారంలో ఉపయోగించే విలువైన వస్తువులు, పదార్థములు దేవుని యొక్క ఔన్నత్యమును, మానవాతీతుడైన సత్యమునకు వెల్లడి అగుచున్నది. అతి పరిశుద్ధ స్థలమునకు తెర అనునది దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు అనేది విషదమగుచున్నది. గుడారము ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతమునకు తరలించుటకు వీలు కలిగి ఉండుటను బట్టి తన ప్రజలు ప్రయాణించుచుండగా దేవుడు వారితో కూడా ఉండుటకు వెళ్ళుటకును ఇష్టపడుచున్నాడని సూచించుచున్నది. గుడారంలో నివసించుట అనునది అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు అనువారు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగానే వాగ్దాన దేశములో పరవాసులుగా జీవించిరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడినే ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూచుచుండెను. కానీ ఎందరో విశ్వాస వీరులు తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను. కనుక వారు వాగ్దాన ఫలము అనుభవించలేదు. ఈ వాగ్దాన ఫలము మనము పొందుకొనుటకు దేవుడు మనతో నివసించుటకు ఇష్టపడుచుండగా మన హృదయం అనే దేవాలయము గనుక మనం కూడా ఆయనతో జీవించుటకు మన హృదయములలోనికి ఆయనను ఆహ్వానించుదాము. ఆమేన్.